యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పీఈటీ పూల నాగయ్యకు ఫిజికల్ డైరెక్టర్గా ప్రమోషన్ వచ్చిన సందర్భంగా ఆదివారం స్థానిక ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని నాగయ్య దంపతులను పూలమాల శాలువాతో సన్మానించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడారు। యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పీఈటీ పూల నాగయ్యకు ఫిజికల్ డైరెక్టర్గా ప్రమోషన్ వచ్చిన సందర్భంగా ఆదివారం స్థానిక ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని నాగయ్య దంపతులను పూలమాల శాల్వాతో సన్మానించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిస్వార్థ పౌరుడు, అనేక విద్యార్థులను మట్టిలో మాణిక్యాలను తయారు చేసిన ఘనత పూల నాగయ్యకు దక్కిందని తెలిపారు। ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, ఎంపీపీ గంధమల్ల అశోక్, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, కట్టగుమ్ముల సాగర్ రెడ్డి, జట్టా సిద్ధులు, కూళ్ల నరసింహులు, ముదిగొండ శ్రీకాంత్, రిటైర్డ్ ఉద్యోగులు మంద సోమరాజు, పీఈటీ రాములు, ప్రభుత్వ తదితరులు పాల్గొన్నారు। విషయాలు అసలు నాకు నన్నే నమస్కారాలు చెప్పుకుంటూ అన్న చాలా సంతోషం, ఎందుకంటే ఇక్కడనే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆలేరులో ఇప్పుడు కూడా కొత్త గొప్ప ఫిజికల్ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండి ఇంకో ఎంతో మందిని క్రీడాకారులను తయారు చేయాల్సిన అవసరం ఉంది। కాబట్టి ఈ సభకు వన్నె తెచ్చినటువంటి వ్యక్తి ఒక మంచి గుర్తింపుగా ఈ ప్రాంత ప్రజలకు కీర్తి గడించే విధంగా చేసిన నాగను నిజంగా పెద్దలు కాబట్టి కృతజ్ఞతలు చేస్తూ వేదిక మీద పెద్దలందరికీ మరొకసారి వేదిక మీద ఉన్నటువంటి పార్టీ శ్రేణులకు, మిగతా వాళ్ళకు, మిగతా జర్నలిస్ట్ సోదరులకు, ప్రతిపాత్రకు వీళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఒక వ్యక్తిని మంచి జ్ఞానిగా తయారు చేయాలంటే ఉపాధ్యాయుడు కావాలి, కానీ శారీరకంగా దాడిత్యం తయారు చేయాలంటే వ్యాయామ ఉపాధ్యాయుడు కావాలి। గత 35-40 సంవత్సరాలుగా ఎంతోమందిని క్రీడాకారులను తయారు చేసి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పంపిన ఘనత మన పూల నాగన్నకే దక్కింది। అది మన ఆలయ ప్రాంతానికి కీర్తి తెచ్చింది। కాబట్టి ఆయన ఇంకో 6 నెలలు రిటైర్డ్ అయినట్టు, రిటైర్డ్ అయిన పదవికే కావచ్చు కానీ ప్రజల నుంచి మాత్రం రిటైర్డ్ కాదు। పెద్దలు మా సోమరాజ్ సార్ గారు ఇప్పుడు రిటైర్డ్ అయిన అనుకుంటున్నారు, కానీ ఆయన కూడా ఇంకా ప్రజాక్షేత్రంలో ఎక్కువ సేవ చేసే అవకాశాలు, ఎక్కువ ఆయన సేవలు అందించే అవకాశం వచ్చింది। కాబట్టి మీకు ఇలాంటి మంచి పనులు చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా రిటైర్మెంట్ ఉండదని కోరుకుంటూ నిజంగా క్రీడా రంగానికి వన్నె తెచ్చిందంటే నేను ఎన్నిసార్లు కూడా ఏది కావాలన్నా మా ఫౌండేషన్ నుంచి హెల్ప్ చేస్తా అంటే క్రీడాకారులకు అవసరం వచ్చే వస్తువులు అడిగింది తప్ప ఆయన సొంతంగా ఏనాడు కూడా నాకు ఇది కావాలని అడిగిన వ్యక్తిగా స్వార్థం ఆడుకొని ఎంతోమందిని పీటీలను, ఎంతోమందిని క్రీడాకారులను తయారు ఎస్ఐలను, సిఐలను ఎంతోమంది చేసిన మన నాగన్న దక్కింది। అతడు మన ప్రాంతవాసి కావడం కూడా మన అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఎంతోమంది పిల్లలు సెల్ ఫోన్లకు, కంప్యూటర్లకు అతుకపోతున్న నాగన్న లాంటి ప్రోత్సాహం వల్ల ఇంకా క్రీడల మీద ఉన్నటువంటి మక్కువతోటి క్రీడల వైపు నడిపిస్తుంటే అది నాగన్న గారి చొరవ। కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్లకు అన్ని విధాలా మనం కూడా ప్రభుత్వం నుంచి కానీ మన ఆలయం నుంచి ఇంకా కూడా ప్రోత్సాహం ఇస్తే ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను తయారు చేస్తాడు। కాబట్టి అన్నకి ఎప్పుడు ప్రభుత్వం నుంచి మా నుంచి అన్ని విధాల సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ అన్న చిరకాల కోరిక ఆయన రిటైర్మెంట్ అయ్యే వరకు ఇక్కడ ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయాలని చెప్పిండు। ఆయన మాటల్లో చెప్దామనుకుంటు, కానీ నేనే మీరు అడగకముందు ఖచ్చితంగా మీ రిటైర్మెంట్